అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సత్య దైవార్చన ప్రేక్షకులందరికీ కూడా మరి ఒకసారి స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన రక్షణ సాక్ష్యాన్ని, జీవిత సాక్ష్యాన్ని మనం తెలుసుకునబోతున్నాము. సహోదరి మానస యొక్క రక్షణ సాక్ష్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సువార్థికురాలుగా, సంఘ కాపరి యొక్క సహకారిగా అనేక సేవలను ప్రభు పరిచర్యలో కొనసాగిస్తున్న సహోదరి యొక్క సాక్ష్యంను మీరు మొదటి నుండి చివరి మట్టుకు అందరూ విని దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మానస గారు, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మీరు అన్యజనుల కుటుంబంలో నుండి ప్రభువుని తెలుసుకొని రక్షింపబడి ఇప్పుడు ప్రభు సేవలో పరిచర్యలో వాడబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా మీరున్నారు. మరి ఏ విధంగా మీరు ప్రభువుని తెలుసుకున్నారో మొదటి నుంచి మాకు మీ యొక్క రక్షణ సాక్ష్యాన్ని వివరించాలని ఆశపడుతున్నాము. మరి మొదటిగా మీ యొక్క జీవిత సాక్ష్యం బాల్యములో ఏ విధంగా ఉండేది, మీ కుటుంబ విషయాలు వివరించండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన సత్యదైవార్చన టీవీ ఛానల్కి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క జీవిత సాక్ష్యము, నా బాల్యం వచ్చేసి మా తండ్రి తల్లిదండ్రులకు మేమిద్దరం సంతానము, నేను పెద్ద కుమార్తెని. మా ఊరు వచ్చేసి జోగిపేట దగ్గర బొడ్మట్పల్లి మా గ్రామము. మేము చిన్నప్పుడు నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు డాడీ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత అమ్మ, చెల్లె, నేనేమో మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను అనమాట. అప్పటి వరకు డాడీ వాళ్ళ దగ్గరే ఉన్నాము. తర్వాత పెద్దమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను. అమ్మ, చెల్లె అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. ఓకే. డాడీ వాళ్ళు అన్యులు, అంటే వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. అమ్మ ఒక్కతి యేసుక్రీస్తు మీద విశ్వాసం కలిగి ఉన్నారు. డాడీ వాళ్ళు వచ్చేసి విగ్రహారాధన. మేము చిన్నప్పటి నుండి డాడీని చూసి విగ్రహారాధననే నేర్చుకున్నాం అనమాట. అమ్మ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం, డాడీ మళ్ళీ విగ్రహారాధన చేసినప్పుడు అది చూసి అదే చేసేవాళ్ళం. రెండు రకాలుగా మీరు అదే బాల్యంలో అదే కొనసాగింది. నాన్న ఒక రకంగా, అమ్మ ఒక రకంగా చేస్తున్నారు, కానీ మీకు అర్థం కాక రెండు చేసేవాళ్ళు. అంటే ఇది దేవుడే అదే దేవుడే అన్న అభిప్రాయం చిన్నప్పటి నుండే వచ్చేసింది అనమాట. చిన్న వయసులోనే మరి నాన్నను, తండ్రిని పోగొట్టుకున్నారు కదా, మరి ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు కుటుంబంలో? నాన్న చనిపోయి ఒక సంవత్సరం ముందు నుండే సిక్ అయి ఉన్నారు. తనకి ప్రాబ్లం ఉండింది. తర్వాత నాన్న చనిపోయి ఒక 1 month ముందు పెద్దమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను నాన్న. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక 1 monthకి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తర్వాత మా ఇల్లు చాలా పెద్దగా ఉండేది ఊర్లో. అమ్మ, చెల్లె ఇద్దరే అక్కడ ఉండడానికి భయపడి తాత లేడు, నానమ్మ కూడా చనిపోయారు. అమ్మ, చెల్లె ఇద్దరు, అమ్మ నాన్నలకి ఇద్దరికి ఒక అమ్మ 11-10 years ఉన్నప్పుడు వాళ్ళకి వివాహం జరిగిందనమాట. సో నాన్న 30 years ఉన్నారు అనుకుంటా చనిపోయినప్పుడు. అమ్మ 27 అట్లా ఉండొచ్చు. నాకన్నా చిన్నదే, ఇంకా చిన్నదే వయసు కాబట్టి ఒక్కతే ఉండలేక భయపడి అమ్మమ్మ వాళ్ళ దగ్గర చెల్లె, అమ్మ అక్కడ ఉన్నారు. నన్ను పెద్దమ్మ వాళ్ళ దగ్గర డాడీ వదిలేసి వచ్చారు కాబట్టి నేను అక్కడ పెరిగాను. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీరు పెరిగారు. మరి ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు చదువుకున్నారు? నేను 6th క్లాస్ నుండి బీటెక్ వరకు పెద్దమ్మ వాళ్ళ దగ్గరే ఉండి చదువుకున్నాను. బిహెచ్ఎల్లో ఉండేది స్కూలు, బిహెచ్ఎల్ గవర్నమెంట్ స్కూల్. తర్వాత కాలేజ్ ఇంటర్మీడియట్ వచ్చేసి శ్రీ చైతన్య గర్ల్స్ కాలేజ్ చందనగర్లో చదివాను. బీటెక్ ఏమో డివిఆర్ కాలేజ్ సంగారెడ్డి దగ్గర కాశీపూర్లో సీట్ వచ్చింది, అక్కడ చదువుకున్నాను. బిహెచ్ఎల్ నుండి కాలేజ్ బస్లో వచ్చాను. ఈ బాల్యం నుండి మరి 2 రకాలుగా మీరు నేర్చుకున్నారు. ఇటు విగ్రహారాధన నేర్చుకున్నారు, ఇటు అమ్మతో కలిసి ప్రార్థించడం నేర్చుకున్నారు. మరి మీ విశ్వాసం ఎలా ఉండేది దేవుని గురించి? అసలు ఎవరు దేవుడు అని నమ్మేవారు? అంటే అప్పుడు చాలా చిన్న ఏజ్ కాబట్టి 9-10 years ఉన్నప్పుడు, నాన్న 11 years ఉన్నప్పుడు చనిపోయారు కదా. పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటి నుండి ఇంకా మొత్తం విగ్రహారాధనే. అమ్మ, చెల్లె ఏమో అమ్మమ్మ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే చర్చ్, సిఎస్ఐ చర్చ్, ఇంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఇంట్లోకి వినిపిస్తుంది వాక్యము, పాటలు, మైక్ లేకుండా మాట్లాడితే కూడా ఇంట్లోకి వినిపిస్తుంది, అంత దగ్గర. సో చెల్లె, అమ్మమ్మ ఇద్దరికి, అమ్మకి చెల్లెకి ఇద్దరికి అక్కడ ప్రేయర్లు అలవాటు అయిపోయింది. నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి నాకు ఇంకా విగ్రహారాధనే అలవాటు అయిపోయింది. అక్కడికి వెళ్ళినాక ప్రార్థన అదంతా ఏం లేదు. ఎక్కువగా ఎవరిని పూజలు చేసేవారు?
అక్కడ పెద్దనాన్నేమో సాటర్డే టెంపుల్కి వెళ్తుండే. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, బిహెచ్ఎల్ టెంపుల్ బస్ స్టాప్, దాని పేరే టెంపుల్ బస్ స్టాప్ అనమాట. అది పెద్ద టెంపుల్ అక్కడ. నేను కూడా సాటర్డే పెద్దనాన్నతో పాటు గుడికి వెళ్ళడం ఒక్కొక్కసారి అలవాటు చేసుకున్నాను. నాకు హనుమాన్ అంటే బాగా ఇష్టం ఉండేది అప్పుడు. సో నేను ఎవ్రీ సాటర్డే హెడ్ బాత్ చేసి 5 o'clock వరకల్లా ఎర్లీ మార్నింగ్ సాటర్డే లేచి హెడ్ బాత్ చేసుకొని గుడికి వెళ్ళేదాన్ని అనమాట. అంత పొద్దునే అక్కడ పూజారి ఇంకొకరిద్దరు మాత్రమే ఉండేది. అప్పటికే నేను గుడికి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గర సైకిల్ ఉండేది. సో నేను అట్లనే సైకిల్ పైన వెళ్ళి వచ్చేదాన్ని. మరి బీటెక్ వరకు అలాగే కొనసాగారు. మరి మొదటగా మీకు యేసు ప్రభువుని గురించి ఎవరు సువార్త చెప్పడం, మారు మనసు అనుభవం ఎలా కలిగింది? నాకు యేసుప్రభు గురించి తెలుసు చిన్నప్పుడు, ఎందుకంటే అమ్మ ప్రార్థన చేసేది కాబట్టి మేము అమ్మతో పాటు చిన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం. అమ్మ ఎట్లా చేస్తుందో అట్లా మేము చెల్లె టవల్ వేసుకొని తలపైన ప్రార్థన చేసేవాళ్ళం. యేసుప్రభు గురించి తెలుసు. అమ్మమ్మ వాళ్ళు కూడా క్రైస్తవులే కాబట్టి క్రిస్మస్ పండగకి ఖచ్చితంగా మేము అమ్మమ్మ వాళ్ళ దగ్గరికే వచ్చేవాళ్ళం అందరం. పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళందరూ, అమ్మమ్మ వాళ్ళందరూ, చిన్నమ్మమ్మ వాళ్ళు. చర్చ్కి వెళ్ళేది ఓన్లీ క్రిస్మస్ అప్పుడు, ఓన్లీ క్రిస్మస్ మట్టుకు. కాబట్టి అట్లా యేసుప్రభు గురించి అయితే తెలుసు. కాకపోతే నాకు యేసుప్రభుని అంగీకరించాలని లేదంటే బాప్తిస్మము ఇలాంటివన్నీ అయితే ఇష్టం ఉండేది కాదు. యేసుప్రభు కూడా దేవుడే, మా దేవుళ్ళతో పాటు తను దేవుడే, కాకపోతే ఆయన క్రైస్తవులకు దేవుడు, మాకు ఈ దేవుళ్ళు ఉన్నారు అన్న అభిప్రాయం ఉండేది నాకు. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత హాలిడేస్ అప్పుడు మొత్తం బీటెక్ అయిపోయాక ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాను. సునీల్ పాస్టర్ గారు గజ్వేల్, తను సంగారెడ్డిలో ప్రేయర్స్ పెట్టేవాళ్ళు అప్పుడప్పుడు. అమ్మ చెల్లె కూడా తన ద్వారానే రక్షణలోకి వచ్చారు. తర్వాత కుటుంబం అంతా కూడా మా అమ్మ వాళ్ళు, అన్న వాళ్ళందరూ కూడా సత్యంలోకి సునీల్ పాస్టర్ గారి ద్వారానే వచ్చారు. తను ఒకసారి ప్రేయర్ పెట్టారు. అక్సాన్పల్లి అని ఉంటుంది అక్కడ జోగిపేట దగ్గర. అక్సాన్పల్లిలో ఒకరోజు నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉండే, అమావాస్య ప్రార్థన. అందరు వెళ్తున్నారు. నేను అప్పటికి ఇంకా దేవుని నమ్మలేదు కాబట్టి ఎప్పుడైనా పాస్టర్ వాళ్ళు వస్తే వీళ్ళందరూ నమ్ముకున్నారు కాబట్టి ప్రేయర్లో ఉండేవాళ్ళు. స్వరాజ్ పాస్టర్ గారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొక పోర్షన్లో రెంట్కి ఉండేవాళ్ళు కాబట్టి ప్రేయర్స్ అన్నీ అక్కడే జరిగేవి. అందరు అక్కడికే వచ్చేవాళ్ళు, పాస్టర్స్ అందరూ, విశ్వాసులు. ప్రేయర్స్ అన్నీ అక్కడే జరిగేవి, వినిపిస్తుండే. వీళ్ళు నాకు అప్పుడప్పుడు సువార్త చెప్తుండే సునీల్ పాస్టర్ గారు వచ్చినప్పుడు. కానీ నేను రిజెక్ట్ చేసేదాన్ని. సునీల్ అన్న అక్కడి నుంచి వస్తున్నాడని చూడంగానే, అమ్మో అన్న వస్తున్నాడు, ఏదో ఒకటి చెప్తాడు, ఇప్పుడు దేవుడు అంటాడు, పరలోకం అంటాడు, రక్షణ ముందురా అని చెప్తాడు, నేనేం మాట్లాడినియొద్దు నేను అని అనుకునేదాన్ని. ఒకసారి విన్నా ఫస్ట్ చెప్పినప్పుడు, తను వచ్చినప్పుడల్లా చెప్పేది నాకు. ఇంకా తర్వాత నాకు అర్థమైంది, అన్న వస్తున్నాడు అంటే నాకు చెప్తాడు ఏదో ఒకటి, వాళ్ళ దాంట్లోకి తీసుకోవడానికి నాకు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తాడు అనుకొని, నాకు ఏం చెప్పొద్దు మీరు, నేను వినను, మీరెంత చెప్పినా నేను మారను, నేను ఇట్లనే ఉంటా అని అనేదాన్ని. మా దేవుళ్ళే గొప్పది. నాకు హనుమాన్ అంటే బాగా ఇష్టం అనమాట. ఇట్లా మార్నింగ్ నిద్రలోంచి లేవగానే శ్రీ ఆంజనేయం అని నా నోటికి వచ్చేస్తుండే ఆటోమేటిక్గా. మెలకు వచ్చిందంటే శ్రీ ఆంజనేయం అనుకునేదాన్ని. అంత ఎక్కువ ఇష్టం ఉండేది, అంతగా భక్తితో దేవుని ఆరాధించేవారు కాబట్టి. మరి సునీల్ పాస్టర్ గారు మీకు సువార్త ప్రకటించి మారు మనసు గురించి బోధించి దేవుడు ఉన్నాడు, స్వర్గము నరకం గురించి మీకు వివరించి చెప్పారు. తను వివరించారు కానీ నేను వినలేదు, అసలు వినలేదు. మరి చివరికి ఎలా మీరు ఒప్పుకున్నారు? అయితే అక్సాన్పల్లిలో ప్రేయర్ ఉంది, అందరు వెళ్దాం అనేసి రెడీ అవుతున్నారు. నేను ఒక్కదాన్ని ఇంటి దగ్గర ఉండాలి. ఆల్ నైట్ ప్రేయర్ కాబట్టి నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ 3-4 వరకు ఉంటుంది. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేస్తాను, నేను కూడా వెళ్దామని అనుకున్నా. వెళ్ళే ముందు ఒకటి డిస్కషన్ అయింది ఇంటి దగ్గర. అన్న వాళ్ళు రమ్మని అంటున్నారు, నాకేమో రావడం ఇష్టం లేదు. ఇంట్లో ఏం చేస్తామో ఒక్కదాన్ని ఎట్లా ఉంటా అని ఏదో టైంపాస్ కోసం వెళ్దామని అనుకున్నా, కానీ వీళ్ళేమో నన్ను దేవుళ్ళలోకి నడిపేయడానికి రమ్మంటున్నారు అన్న వాళ్ళు. నాకు అది అర్థమైంది. ఇంకా వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటే ఎట్లా రక్షణ వస్తుందని నేను వాదించడం, వాళ్ళు నాకు చెప్పడం అనమాట. ఇట్లా నీళ్ళల్లో మునిగిలేస్తే పాపం ఎట్లా పోతుంది అని నేను అనడము. మరి మేము కూడా
గోదావరికి నేను చాలా టెంపుల్స్ తిరిగాను అప్పుడు. గుండంలో గుండంలో మేము కూడా మునుగుతున్నాం కదా, నా పాపాలు కూడా ఎప్పుడో పోయినాయని నేను అనడము. అట్లా కాదు, యేసుక్రీస్తు నామంలో మునిగితేనే పోతాయని వాళ్ళు. ఆ పేరు ఒక్కటే చెప్తే ఎట్లా పోతాయి, అది నీళ్ళే ఇది నీళ్ళే కదా, సేమ్ అవి వాటరే ఇవి వాటరే, మీరు కూడా అలా బాప్తిస్మాలు ఇస్తారు కదా, నాది ఎందుకు పోలేదు, పాపం ఉందని నువ్వు ఎట్లా చెప్తున్నావు అని నేను అనడము, వాళ్ళు చెప్పడం. అట్లా కొద్దిసేపు చాలానే వ్యతిరేకించారు. యేసుక్రీస్తును అంత సులభంగా మీరు ఒప్పుకోలేదు. మీకున్న లాజిక్, మీకున్న తర్కం అన్ని ప్రకారం ఏది చెప్తే దానికి నా వైపు నుండి నేను కూడా చెప్పేదాన్ని. నేను కూడా భక్తిగానే ఉన్నా కదా, నేను దేవునికి భయపడుతున్నా కదా. మీరు కొత్తగా చేసేది ఏముంది, నాకు మీకు తేడా ఏముంది, మీరు ఎట్లున్నారో నేను అట్లనే ఉన్నా. పాపం పోయేది మీకు ఏమన్నా కనిపిస్తుందా, ఎట్లా పోతుందో మీకు కనిపిస్తుందా, నీళ్ళలో మునిగి లేవంగానే అని నేను అట్లా అనేదాన్ని అనమాట. అన్నిళ్ళు ఎలా ప్రశ్నిస్తారో ఆ విధంగా ఒక చదువుకున్న అమ్మాయిలాగా ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో ఆ ప్రశ్నలు మీరు అడిగారు. మరి మీ హృదయ అంతరంగంలో మారు మనసు ఎలా కలిగింది? అదే రోజు నైట్ ఆన్లైన్ ప్రేయర్కి, అమావాస్య సంపూర్ణ రాత్రి ప్రార్థనకి వెళ్ళాము. వెళ్ళి నేను ఏదో టైంపాస్ కోసం అన్నట్టు వెళ్ళాను కదా, వెనకాల కూర్చున్నా. వీళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, ఊరికే అట్లా కూర్చున్నా. ఇంట్లో ఉండి ఏం చేస్తామని వెళ్ళాను. సునీల్ పాస్టర్ గారు, నేను ముందే తెలుసు కాబట్టి మానసమ్మ ముందుకు వచ్చి కూర్చోమని అన్నారు. నాకు వెళ్ళి ముందుకు కూర్చుని, ఇంకా తప్పదు కదా, అన్న వాళ్ళంటే పాస్టర్ అని కొంచెం అట్లా భయం అయితే ఉండేది. సునీల్ అన్న అంటే చాలా భయం ఉండేది అప్పుడు, ఇప్పుడు కూడా ఉంది అనుకోండి. వెళ్ళి ముందు కూర్చున్నా. ఇంకా చెప్పినప్పుడు ఇంకా వినక తప్పదు, కూర్చున్నప్పుడు వినక తప్పదు కదా. వాక్యం చెప్పారు. పాటలు అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్లో సునీల్ పాస్టర్ గారు వాక్యం చెప్పారు. వింటూ ఉన్నప్పుడు వాక్యంలో అప్పుడు ఏం చెప్పారనంటే, దేవుని ప్రేమ గురించి వివరిస్తూ ఒక ఎగ్జాంపుల్గా, అంటే నిజంగా జరిగిన స్టోరీయే, ఒక తల్లి వాళ్ళ బిడ్డను ఎట్లా చంపిందో అని చెప్తున్నారు. నేను వింటున్నా అట్లాగే. స్టోరీస్ కదా, వాక్యం అంటే అప్పుడు వినబుద్ధి కాదు, కానీ స్టోరీలు కాబట్టి ఎవరైనా వింటారు. వింటున్నా, నిజంగా జరిగిన స్టోరీ అది. పేపర్కి కూడా వచ్చిందంట, న్యూస్లో కూడా వచ్చిందంట. వాళ్ళ బాబు స్కూల్కి వెళ్ళాడు, వాళ్ళ హస్బెండ్ ఫారిన్లో ఉంటారంట. అయితే ఎవరైతే ఉన్నారో తనకి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది. అప్పుడు బాబు సడన్గా స్కూల్ నుండి ఇంటికి వచ్చాడంట. స్టమక్ పెయిన్ ఏదో, సడన్గా ఇంటికి వచ్చేవరకు వీళ్ళిద్దరిని చూశాడు బాబు, చిన్న బాబే. అయితే తను వాళ్ళ మదర్ ఏం చేసిందంటే, ఈ బాబు ఎట్లాగో డాడీకి చెప్పేస్తాడు. చిన్న బాబు చెప్పినా అర్థం కాదు, వెంటనే అన్ని చెప్పేస్తారు కదా పిల్లలు. వాళ్ళ డాడీకి చెప్పేస్తాడని వీళ్ళిద్దరు బాబుని చంపేసి ఎక్కడో పారేసి పాతి పెట్టేసి, తర్వాత స్కూల్కి వెళ్ళి ఈమెనే రిటర్న్, మా బాబు మిస్ అయిపోయాడు, స్కూల్ నుండి బాబు మధ్యలో వచ్చేసాడు కదా స్టమక్ పెయిన్ అని, మా బాబు అట్లా మీరు పంపిస్తారు, బాబు ఎక్కడో మిస్ అయిపోయాడని మీ తల్లే వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేసిందంట. అది తను చెప్తూ ఉన్నప్పుడు నా హృదయంలో కార్యం జరిగింది. దేవుని ప్రేమను వివరిస్తున్నాడు అనమాట. అంటే కన్న తల్లి ప్రేమ కూడా ఒకప్పుడు ఫెయిల్ అవుతుంది కొన్నిసార్లు, అందులో కూడా కల్మషం ఉంటుంది, తల్లి ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమలో ఉండదు అని. నాకు అది చాలా హార్ట్కి బాగా టచ్ అయిపోయింది. నేను అక్కడే ఇంకా అవును, నేను యేసయ్యని నమ్ముకోవాలని అనుకున్నాను అనమాట. నాకు ఇప్పటికీ అవి గుర్తున్నాయి మాటలు. అప్పుడే నేను మారు మనసు పొందాను. ఇంకా నేను యేసుక్రీస్తుని విడిచిపెట్టద్దు, ఎవరి ప్రేమని నమ్మలేము అని అనుకున్నా. ఎప్పటికైనా ఎవరైనా మోసం చేస్తారు, తల్లి ప్రేమలో కూడా ఉంటుండొచ్చు, కానీ యేసయ్య మాత్రం ఆదరిస్తాడని అర్థమైంది నాకు. ఇంకా అప్పటి నుంచి నేను ప్రేమ రుచి అనేది మీకు అక్కడ దేవుని సన్నిధిలో దొరికింది. దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు, నిజ సంఘటనలు, జరుగుతున్న సంఘటనలు బట్టి దేవుని ప్రేమను బట్టే మీరు ఆకర్షితులయ్యారు. ఏదో ఆశీర్వాదాల కోసం దేవుని వెంబడిస్తున్నారు, ఎన్నో నిందలు వేస్తున్నారు. ఇప్పుడు దేవుని నమ్ముకోండి, ఆరోగ్యం వస్తుంది, దేవుని నమ్ముకోండి, మీ ఐశ్వర్యం వస్తుంది, సంతానం కలుగుతుంది, ఎన్నో చెప్తున్నారు. అలాంటివి నేను నమ్మేదాన్ని కాదు అసలు. నేను కష్టపడితే నాకు జాబ్ వస్తుంది, అట్లనే మాట్లాడేదాన్ని. నేను కష్టపడి చదువుకున్నా, నేను చిన్నప్పటి నుండి చదివింది. ఇప్పుడు యేసు ప్రభువు ప్రార్థన చేస్తే నేను చదవలేదు కదా, నేను కష్టపడి చదువుకున్నా, కష్టపడితే జాబ్ వస్తుంది, దేవుడు ఇచ్చేది ఏముంది అని ఆ మైండ్తోనే ఉండేదాన్ని అనమాట. కాబట్టి అలాంటివి నేనేం నమ్మేదాన్ని కాదు. ఇప్పటికీ కూడా నేను ఆశీర్వాదాలు అలాంటివి ఎక్కువ ఏం నమ్మను. నేను ఏదున్నా లేకపోయినా నాకు దేవుడి ప్రేమ కావాలి, దేవుడు కావాలి అంతే. దేవుడి వాక్యం బట్టే మీరు స్థిరంగా ఉన్నారు.
నాకు ఆ తర్వాత నుండి వాక్యం అంటే ఇంకా చాలా ఇష్టం. ఎక్కడ వాక్యం చెప్తే అక్కడికి నేను వెళ్ళి కూర్చోదాన్ని. ఇంకా ఈ బీటెక్ చేశాను, జాబ్ చేద్దామని అనుకున్నాను, కానీ నాకు అప్పుడు అర్థమైంది ఇన్ని సంవత్సరాలు నేను ఇదంతా మిస్ అయిపోయాను, నేర్చుకోలేదు. నాకు ఇప్పటికీ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. చిన్నప్పటి నుండి నేను ఎందుకు వాక్యంలో పెరగలేదు. నాకు ఇప్పుడు సండే స్కూల్ ఇప్పుడు నేర్చుకోవడానికి ఉండదు కదా, ఇప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేము. చిన్నప్పటి నుండి మనం సండే స్కూల్కి వెళ్తే బాగుండేది, ఇంకా నేర్చుకునే వాళ్ళం మేము, అప్పుడే దేవుడు తెలుసుకుంటే బాగుండేది అని ఇప్పటికి కూడా అనిపిస్తుంటుంది. కానీ దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడో అప్పుడే. ఏదో టైం పాస్కి దేవుని సన్నిధికి వెళ్ళి అలా కూర్చుంటే దేవుడు తన కార్యమును మీ పట్ల జరిగించడం చాలా అద్భుతము. దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మరి మీరు బ్యాప్టిజం తీసుకోవడం ఎలా, ఇంకా ఎలా విశ్వాసంలో ఎదుగుతూ వచ్చారు, ఎలా నడిపించబడుతూ వచ్చారు? ఆ రాత్రి వాక్యం విన్న తర్వాత నా హృదయం తెరవబడింది. నెక్స్ట్ డే నుంచి మేము ఆ తర్వాత ఇంకొక ఊర్లో ప్రేయర్ పెట్టారన్న వాళ్ళు. ఇంకా నేను వీళ్ళతోనే తిరగడం స్టార్ట్ చేశాను, అన్న వాళ్ళతో పాటు. ఇంకా వాక్యం చెప్తారు ఖచ్చితంగా. ఓఫీర్ మినిస్ట్రీస్లో వాక్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదు, నాకు అర్థమైంది. అంతకు ముందు కూడా నేను ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి అని అంటే, ఓఫీర్ మినిస్ట్రీస్లోకి ఎందుకు రావాలి, ఇంటి ముందే చర్చ్ ఉంది. మేము మా ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇంటి ముందే చర్చ్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు, అవకాశం ఉంది. కానీ మేము సంగారెడ్డికే అంత దూరం ఎందుకు వెళ్ళాలని అంటే, నేను రక్షణ పొందక ముందు, దేవుని నమ్మక ముందే సునీల్ పాస్టర్, ఇంకా సికిందర్ పాస్టర్, స్వరాజ్ పాస్టర్, నోపాల్ పాస్టర్ మెదక్లో ఉంటారు, వీళ్ళందరూ సంగారెడ్డిలో ప్రేయర్స్ పెట్టుకునే వాళ్ళు. అప్పుడప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ అట్లా పెట్టుకునే వాళ్ళు. అయితే వీళ్ళు ఎప్పుడు చూసినా వాక్యమే మాట్లాడేది. నేను వినేదాన్ని, వెళ్ళకపోయేదాన్ని, ఇష్టం లేదు కానీ వినేదాన్ని అనమాట. మా ఇంట్లోనే రెంట్కి ఉండే కాబట్టి ఎప్పుడు చూసినా వాక్యమే మాట్లాడేవాళ్ళు వీళ్ళు. ఏదైనా జోక్ వేసుకున్నా ఒకరి మీద ఒకరు ఏదో ఒక వాక్యం తీసుకొని మాట్లాడుకోవడము, ఏదైనా గద్దించాల్సింది వచ్చినా వాక్యమే మాట్లాడింది. నేను అవన్నీ విన్నా. ఈ అన్న వాళ్ళు ఎప్పుడు చూసినా వాక్యమే మాట్లాడతారు, ఈ వాక్యంతో ఇవన్నీ మాట్లాడడం నాకు అది బాగా అర్థమైంది. అంటే వాక్యం ఎక్కువ వీళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు అని అర్థమైంది. అందుకోసమని నేను ఈ అన్న వాళ్ళతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యం వినడానికి వెళ్తుండే. స్వరాజ్ పాస్టర్తో పాటే అక్కడ లోకల్ ఎక్కడ ప్రేయర్స్ ఉన్నా నేను వస్తా అన్నా, నేను వస్తా. అమ్మ వెళ్ళనీయకపోయేది, అంటే అప్పుడు యంగ్ ఏజ్ కాబట్టి, పెళ్ళి టైం కాబట్టి అమ్మ వద్దంటుండే. అయినా నేను వెళ్ళేదాన్ని, నేను ప్రేయర్కి వెళ్తున్నా కదా అన్నట్టు. ఓకే. ఎక్కడ మీకు ఆ వాక్యము కనబడని సమయంలో ఈ ఓఫీర్ మినిస్ట్రీస్లో వాక్యం యొక్క విలువ, దాని రుచి మీకు తెలిసింది కనుక ఎక్కువ వీరి సహవాసంలో ఉండడానికి మీరు ఇష్టపడ్డారు. దెన్ నెక్స్ట్ ఏం జరిగింది తర్వాత? మీరు బ్యాప్టిజం తీసుకోవడము తర్వాత? నేను అట్లా ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. నేను అప్పుడు వాదించినప్పుడు ఒక ప్రశ్న అడిగాను, దానికి నాకు ఆ అన్న అయితే ఆన్సర్ చెప్పలేకపోయాడు. మా అన్న ఒక అన్న ఉంటాడు, అంటే ఎట్లా యేసుక్రీస్తు రక్తం ఎట్లా పరిశుద్ధంగా ఉంది, తను మరియమ్మ గర్భంలోనే పుట్టాడు, మనము ఆదాము సంతానం అని అప్పుడు వాళ్ళు చెప్తుండే కదా, మరి యేసుక్రీస్తు కూడా మరియమ్మకే పుట్టింది కదా, మరియమ్మ కూడా ఆదాము సంతానమే, అంటే తను కూడా మనలాగానే కదా యేసయ్య కూడా, మరి ఆయన రక్తం ఎట్లా పరిశుద్ధంగా ఉంది అదంటే అప్పుడు ఆ అన్నకు తెలియదు కావచ్చు, చెప్పలేదు. తను కూడా అప్పుడు చిన్న ఏజ్. నేను అది ఎవరికి అడగలేదు తర్వాత. అయితే సంగారెడ్డిలో నీలం స్టాంగ్ పాస్టర్ ద్వారా ఎవ్రీ మంత్ హాలిడే ఉన్నప్పుడు స్వరాజ్ అన్న బైబిల్ స్టడీస్ పెట్టించేవారు. నేను ఈ వాక్యం విన్నాక చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను కదా, ఎవ్రీ సండే వెళ్ళేదాన్ని, బైబిల్ స్టడీకి కూడా వెళ్ళేదాన్ని. అప్పుడు బైబిల్ స్టడీలో నాకు ఈ ప్రశ్న లోపల ఉండింది, నేను ఎవరిని అడగలేదు. ఎట్లా యేసుక్రీస్తు ఆయన రక్తము, ఆయన ఊరికే యేసయ్య రక్తం అని అంటారు కదా క్రిస్టియన్స్, ఆయన రక్తం ఎట్లా పరిశుద్ధంగా ఉంటుంది, ఆయన కూడా ఇట్లానే పుట్టింది కదా అని అనుకునేదాన్ని నేను. ఆ బైబిల్ స్టడీలో అన్న చెప్పారనమాట, యేసయ్య రక్తం ఎట్లా పరిశుద్ధంగా, మరియమ్మకి గర్భం ఎట్లా వచ్చింది, పరిశుద్ధాత్మని కార్యం ఎట్లా, దేవుడు కార్యం ఎట్లా జరిగింది, అంటే స్పెషల్గా దేవుడు ఒక అండాన్ని మరియమ్మ గర్భంలో పెట్టడం, దేవుడికి అన్ని సాధ్యం, ఏది సాధ్యం కాదా అని అప్పుడు నాకు అర్థమైంది. అప్పటికి వస్తున్న చర్చ్కి ఒక 2 వీక్స్ అయింది, ఒక 1 ఇది ఫస్ట్ బైబిల్ స్టడీ అనుకుంటా. అప్పుడు విని ఓహో యేసయ్య రక్తం ఎట్లా పరిశుద్ధమా అంటే మనలాంటి జన్మ అయినది కాదు, సో యేసయ్య రక్తం పరిశుద్ధమైందని నాకు. ఇదే ప్రశ్న ఇప్పుడు ఉన్న అన్యజనుల్లో చాలా మందికి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి చాలా వివాదాస్పదమైన ప్రశ్నలు అనేకుల మనసులో కలవరపడుతున్నాయి.
సరైన సమాధానం వారికి దొరకక కూడా ఎంతోమంది రక్షణ పొందలేకపోతున్నారు. కానీ మీరు దేవుని కృప వల్ల ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న సేవకులు నీలన్న ద్వారా మంచి అద్భుతమైన సమాధానం పొందుకొని కన్విన్స్ అయిపోయినారు. కాబట్టి ఆ యేసు రక్తం మీకు అవసరం అనిపించి మీరు బ్యాప్టిజం తీసుకున్నారు. నాకు అర్థమైంది. ఎక్కడ బ్యాప్టిజం తీసుకున్నారు? బాప్తిజమము నేను నీలాంస్టాంగ్ అన్న వాక్యం నాకు అప్పుడు చాలా ఇప్పటికీ కూడా ఎక్కువ ఇష్టం. అన్న వివరించే విధానము, నాకు డౌట్స్ ఉన్న విషయాలన్నీ నేను అన్న బైబిల్ స్టడీలోనే విన్నాను. నాకు క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి నాకు నీలన్న ద్వారానే నేను బాప్తిజం తీసుకోవాలని ఆశ ఉండేది. అయితే నేను చెప్పాను, అన్న వాళ్ళు అడుగుతా ఎప్పుడు తీసుకుంటారా బాప్తిజం అని అడిగినప్పుడు నీలన్న మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తారు కదా అప్పుడు తీసుకుంటానన్నా. అప్పుడు మా అన్న పవన్ ఇప్పుడు పాస్టర్, తను పెద్దమ్మ కొడుకుతాను. అయితే అన్న ఏమన్నారంటే ఇంకొక వారం రోజుల్లో ఓఫ్రాయ్ గారి బర్త్డే ఉంది, అప్పుడు ఇస్తారు బాప్తిస్మాలు, తీసుకుంటావా మరి అని అన్నాడు. నేను అయ్యగారితోనైతే ఎందుకు తీసుకుంటాను ఖచ్చితంగా అన్న. అంటే నాకు అయ్యగారి దగ్గరికి ఎట్లా వెళ్తారు, అయ్యగారు కూడా బాప్తిస్మం ఇస్తారా, నాతో మాట్లాడతారా అని అనుకునేదాన్ని అనమాట. ఇస్తారని అనే వరకు సరే తీసుకుంటాను అన్న. అయ్యగారి బర్త్డే రోజు, ఆ రోజు సండే ప్లస్ ఈస్టర్, ఇంకా అయ్యగారి బర్త్డే 2015 ఏప్రిల్ 5th, ఆ రోజు అయ్యగారి ద్వారానే బాప్తిజం కేపీహెచ్పి కాలేజ్. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏ సహవాసంలో మీరు పెరిగారు, ఎక్కడ మీరు ఎక్కువ ఆత్మీయంగా బలపడ్డారు? బాప్తిజం తీసుకున్న తర్వాత నేను ఒక 3 months సంగారెడ్డిలోనే స్వరాజ్ మాస్టర్, మా పాస్టర్ స్వరాజ్ గారు, అక్కడ అమ్మ వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడికే వెళ్తారు. అమ్మ వాళ్ళు అక్కడే కాబట్టి అక్కడికే వెళ్ళేదాన్ని. ఒక 3 months అక్కడికే వెళ్ళాను. తర్వాత మా ఇంట్లో కూడా చర్చ్ జరిగేది. పొద్దున సంగారెడ్డిలో చర్చ్కి అటెండ్ అయ్యేదాన్ని. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి అక్కడ భాగ్య సిస్టర్ అని ఉండేది, అక్కకి అప్పుడు హెల్త్ బాగాలేదు, ప్రమోద్ అన్న భాగ్య అక్క. అక్కడ వెళ్ళి అక్కకి బల్లి ఇచ్చేవాళ్ళం స్వరాజ్ మాస్టర్. నేను అన్నతోనే తిరిగేదాన్ని. ఎక్కడ వాక్యం చెప్తారంటే అక్కడికి వెళ్ళేదాన్ని. అప్పుడు అన్నతోనే తిరిగేదాన్ని. అక్కడ బల్ల ఇచ్చి తర్వాత మా ఇంట్లో ప్రేయర్ అయ్యేది. ఊర్లో మా ఇంట్లో ప్రేయర్ అయ్యేది ఈవినింగ్, కానీ నేను సంగారెడ్డికి వెళ్ళేదాన్ని. నాకు అక్కడికే వెళ్ళాలని అనిపించేది. అక్కడైతే 2 sessions ఉంటాయి. ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ ఉంటుంది, సంఘ క్రమం ఉంటుంది. అదే ఇంట్లో ఈవినింగ్ ప్రేయర్ అంటే మామూలుగా ఒక వాక్యం చెప్పి బల్ల ఇచ్చేస్తారు అన్న. ఇక్కడ కూడా అటెండ్ అయ్యేదాన్ని. మళ్ళీ నైట్ అక్సాన్పల్లి అని ఉంటుంది అక్కడ పక్కన, అక్కడ జరిగేది. 10కి స్టార్ట్ అయ్యేది, 11-12 వరకు అయ్యేది అనమాట. అక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చే వరకు 1-2 అవుతుండే నైట్ ఎవ్రీ సండే. మరి మీరు మీ పెద్దమ్మ పెద్ద నాన్న వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళ కుటుంబంలో మీరు పెంచబడ్డారు. మరి ఏమైనా బంధువుల నుండి మీకు క్రీస్తుని నమ్ముకున్నందుకు ఏమైనా ఒత్తిడి కలిగిందా? బంధువుల నుండి అయితే ఏం కలగలేదు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళందరూ క్రిస్టియన్సే, అందరికీ తెలుసు కాబట్టి. నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి, అమ్మ కూడా వీళ్ళు క్రిస్టియన్సే కాబట్టి ఎవరు ఏమనలేదు అప్పుడైతే. కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నాకు కొన్ని నెలల వరకు కూడా చెప్పాను కదా, లేవంగానే నోటికి నాకు శ్రీ ఆంజనేయం అని వచ్చేది. రక్షణ పొందిన తర్వాత కూడా కొన్ని నెలల వరకు వచ్చింది. మెలకు కాగానే నా నోటికి శ్రీ ఆంజనేయం అని వచ్చేది. నేను భయపడిపోయినా, అయ్యో నేను బాప్తిజం తీసుకున్నా, నేను చర్చ్కి వెళ్తున్నా, నా నోటికి ఇట్లా వస్తుంది, నా రక్షణ ఏమన్నా పోతుందా, దేవుడు ఏమన్నా అంటడా అని భయపడేదాన్ని. తర్వాత నేను ప్రేయర్ చేసుకున్నా, నాకు ఇట్లా రాకుండా సహాయం చేసేయని. తర్వాత నుంచి అలా పోయింది. అట్లా వ్యతిరేకత అయితే అప్పుడు ఏం రాలేదు అమ్మ వాళ్ళ నుంచి. కాకపోతే అమ్మ ఏమన్నదంటే ఇప్పుడు పెళ్ళి ఏజ్ కదా, బీటెక్ అయిపోయింది, 20-21 years ఉన్నా, నువ్వు ఇట్లా ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే సంబంధాలు అన్ని లెక్క ఉన్నారు, క్రిస్టియన్స్ తక్కువ ఉన్నారు, సంబంధాలు అవి వస్తే అప్పుడు ఎట్లా, మంచి సంబంధాలు, మంచి మీన్స్ వాళ్ళకి ఏంటంటే జాబ్ ఉండి, సొంత ఇల్లు ఉండి, మంచి సెటిల్ అయ్యి ఉంటే మంచి సంబంధం అని వాళ్ళ దృష్టిలో. మిస్ అయితే ఎందుకు వద్దన్నది అమ్మ. ఫస్ట్ బాప్తిజం ఇప్పుడు తీసుకోకు, కావాలంటే పెళ్ళైనాక తీసుకుంటే తీసుకో, సంబంధం ఏదొస్తో తెలియదు, క్రిస్టియన్స్ అయితే తీసుకోవచ్చు, లేదంటే లేదన్నట్టుగా ఉండే. మీ అమ్మ మాత్రము అన్నిల కుటుంబంలో అయినా క్రైస్తవురాలుగా ఉంది, మిమ్మల్ని మాత్రం పెళ్లి కోసం. చాలా మంది అమ్మాయిలను బాప్టిజం తీసుకోకుండా, ప్రభులోనికి రాకుండా తెలిసిన పేరెంట్స్, తెలియని పేరెంట్స్ అందరూ అడ్డగిస్తారు. ఎందుకంటే పెళ్ళెట్లా, ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో ఆలోచించే పెళ్ళెట్లా. మరి మీ జీవితంలో వివాహ కార్యక్రమం దేవుడు ఏ విధంగా జరిగించాడు, మీ పెళ్ళి ఎలా జరిగింది? నేను సునీల్ పాస్టర్ గారి ద్వారానే రక్షణలోకి వచ్చాను కాబట్టి అక్కడికి ప్రేయర్స్కి వాళ్ళు వచ్చేవాళ్ళు. తర్వాత నాకు తెలిసి అప్పుడు యవనస్తులు ఎక్కువగా
యవనస్తులను ఎక్కువ నడిపించిన సేవకుడు అంటే నాకు తెలిసినప్పుడు అప్పుడు సునీల్ పాస్టర్ గారు ఒక్కరే. ఓకే. నేను చూసిన సేవకులందరిలో నాకు అనిపించింది. అప్పుడు పిల్లలందరూ 10th అయిపోయింది, జస్ట్ డిప్లొమా ఫస్ట్ సెకండ్ ఇయర్, లేదంటే అప్పుడే 10th అయిపోయి వచ్చిన పిల్లలు వాళ్ళందరూ వచ్చేది బైబిల్ స్టడీకి ఎవ్రీ మంత్ అక్కడికి. నేను వాళ్ళని చూశాను అనమాట. నేను అప్పుడే రక్షణ పొందాను కదా. పిల్లలేమో ప్రేయర్ చేయడము, వాళ్ళు ప్రార్థన చేయడము, పాటలు పాడడము, వర్షిప్ నడిపించడము, వాక్యము. చిన్న చిన్న పిల్లలు, నాకన్నా చిన్న పిల్లలే, వీళ్ళు ఇంత బాగా ఎట్లా ఎదిగారు, నాకేం రాదు, నాకు ప్రార్థన చేయడం రాదు, నేను ఎప్పుడు నేర్చుకుంటా అని అనుకునేదాన్ని అనమాట. అయితే నాకు అనిపించింది సునీల్ అన్న దగ్గర ఉంటే నేను ఇట్లా నేర్చుకోవచ్చు అని అనుకున్నా కానీ గజ్వేల్కి వెళ్ళడానికి అవకాశం లేదు అప్పుడు. ఎప్పుడు రానియకపోయేదాన్ని. అన్న ఒకసారి గజ్వేల్కి వస్తాం మేము, ఒకసారి చూస్తాం అన్న, ఒకసారి వస్తామంటే అక్కడ ఎక్కువ యూత్ ఉంటారు కాబట్టి వద్దా ఆడపిల్లలు వద్దు, మీరు అక్కడ ఇబ్బంది పడతారు, వద్దనేవారు అన్న. తర్వాత నేను ఎప్పుడైనా 2 weeks నేను అట్లా చర్చ్కి వెళ్ళలేదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 2 వారాలు వెళ్ళలేదు చర్చ్కి. వెళ్ళకపోతే సునీల్ పాస్టర్ కాల్ చేశారు, ఎందుకమ్మా చర్చ్కి వెళ్ళట్లేదంట, ఏమన్నా డబ్బులు ప్రాబ్లమా, వెళ్ళడానికి ఛార్జెస్కి డబ్బులు లేవా, నేను పంపించాలా అని అడిగారు. అప్పుడు లేదన్నా అట్లేం లేదు, నేను నార్మల్గా వెళ్ళలేదు అంతే, నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా వెళ్తాను అని అన్నారు. అప్పటి నుండి అన్న అప్పుడప్పుడు కాల్ చేసేవారు అనమాట. బైబిల్ చదువుతున్నావా, చర్చ్కి వెళ్తున్నావా, ఏం ప్రార్థనాంశాలు, ఏం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నావు, ఏం అడుగుతున్నావు అట్లా అడిగేవారు. అట్లా తర్వాత ఒకసారి మ్యారేజ్ ప్రపోజల్, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగారనమాట. నాకు ఇంకా పెళ్లి మీద ఏం ఇంట్రెస్ట్ లేకుండే అప్పుడు. నేను ఇట్లనే అన్న వాళ్ళతో పాటే తిరగాలి, ప్రేయర్లో ఇంకా నేర్చుకోవాలి, ఇట్లనే అన్న వాళ్ళతోటే ప్రేయర్స్కి వెళ్ళాలి అనే ఉండే. అట్లా నాకు ఏం ఇంట్రెస్ట్ లేదన్నా అట్లా అని అన్నాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత తనే పెళ్లి ప్రపోజల్ పెట్టారు. సరే అయ్యగారికి చెప్దామని అనుకున్నాం. అయ్యగారికి చెప్తే తను ఓకే అన్నారు, అయ్యగారు ఓకే అన్నారు. కాకపోతే ఇంట్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది, క్యాస్ట్ ప్రాబ్లం. క్యాస్ట్ని బట్టి మళ్ళీ తనకి జాబ్ లేదు కదా, నువ్వు కూడా నీకు ఇంకా జాబ్ రాలేదు అని వద్దన్నారు. అయ్యగారికి చెప్పాము. అయ్యగారు చెప్పిన తర్వాత తనే చేశారు, మ్యారేజ్ చేశారు. నేను జాబ్ చేస్తానన్నా. నాకు ఇటొచ్చి నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పిల్లలు తమ్ముళ్ళు ఎట్లున్నారో నేను అట్లా కావాలి ఇప్పుడు స్పిరిచువల్గా. నేను అట్లా వాక్యం నేర్చుకోవాలి, నేను అట్లా పాటలు నేర్చుకోవాలి. నేను ఇంకా సునీల్ పాస్టర్ దగ్గరనే ఉంటా, నేను కూడా అట్లా అవుతా అని. కాబట్టి నేను చేసుకుంటానని అన్నా. నాకు చిన్నప్పటి నుండి కానీ అన్యులమే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ కానీ, డబ్బులు ఉండాలి, మంచిగా ఉండాలి అంటే బట్టల విషయంలో కానీ బాగా రెడీ అవ్వడము ఇలాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేవు నాకు, చిన్నప్పటి నుండి లేవు. దేవుడు నమ్మిన తర్వాత అని కాదు, చిన్నప్పటి నుండి నాకు అవేం ఇంట్రెస్ట్ లేవు. కాబట్టి అన్యులు ఏవేవైతే చూస్తారో నాకు అది చిన్నప్పటి నుండి లేదు, ఎందుకో మరి నాకు తెలియదు, దేవుడు అట్లా నేర్పించారేమో లేదు నాకు. కాబట్టి నేను చదువు కానీ తన జాబ్ కానీ దానికి ఏమైనా ఇల్లులు ఆస్తులు అట్లా ఉన్నాయో నేను ఏది నాకేం తెలియదు కూడా. సొంత ఊరు ఏదో కూడా నాకు తెలియదు తను పెళ్లి చేసుకునేంత వరకు కూడా. తను ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు జైరాబాద్కి ఇంటికి వెళ్తున్నాను అన్నారు. అదేంటి గజ్వేలే కదా మళ్ళీ ఇంటికి వెళ్తున్నారా అంటున్నారు అనేసి అంటే మాది సొంతం జైరాబాద్ అని నాకు అప్పుడు చెప్పారు. నాకు తన సొంతం ఎక్కడో తెలియదు, ఏముందో ఏం లేదో నాకేం తెలియదు. నాకు కావాల్సింది స్పిరిచువల్గా నేను ఎదగడం, అది తన దగ్గర ఉంది. తన దగ్గర ఉంటే నేను అట్లా నన్ను తయారు చేస్తానని నాకు నమ్మకం. దేవునిలో ఎదగాలన్న ఉద్దేశంతో, దేవుని సహవాసంలో ఉండాలన్న ఉద్దేశంతో సేవకుని మీరు వివాహం ఆడడానికి ఒప్పుకున్నారు. చాలామంది ఈ రోజులలో చదువుకున్న అమ్మాయిలు మాకు ఉద్యోగస్తులు కావాలి ఎన్నో అంకలు పెడుతుంటారు వచ్చిన సంబంధాల కారణం. కానీ దేవుని పట్ల మీకున్న ఆశను బట్టి, దేవుని సేవ పట్ల, దేవుని పట్ల, వాక్యం పట్ల ఉన్న ఆశ తపన కొద్దీ మీరు సేవకుని వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు కూడా మేమిద్దరం ప్రార్థన చేసాం, నేను కూడా చేశాను. అంటే నేను ప్రార్థన చేసిన విషయం తనకు తెలియదు, తను చేసింది నాకు కూడా తెలియదు. తర్వాత మాట్లాడినప్పుడు తెలిసిందనమాట. అంటే అంటే దేవుడు నీ చిత్తం అయితేనే జరిగించు ఈ పెళ్లి, లేదా ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఒక వారం రోజులు నేనైతే ఈ అంశాన్ని బట్టి ప్రార్థన చేశాను. ఒకవేళ మేము చిత్తం కాకపోతే మళ్ళీ రేపు ఏదన్నా నాకు ఏం తెలియదు కదా. తనేమో సేవకుడు ఒక 2 years 3 years నుండి సేవకుడు. నాకు ఇంకా ప్రార్థన చేయడం కూడా రాదు, ఏం తెలియదు నాకు, అసలు వాక్యం కూడా ఏం తెలియదు. ఆయన సేవకుడు మళ్ళీ
అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ అమ్మ కదా అని ఎవరైనా పాట పాడమనడము లేదంటే ప్రార్థన చేయమనడము, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఏమైనా చెప్పాలనుకుంటే యవనస్తులకు కానీ నేను ఎట్లా చెప్తా, నా వల్ల అక్కడ సేవ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగేది ఉంటే వద్దు, ఈ వివాహం వద్దు, నాకు మీరు అన్ని నేర్పించి ఆయనకు తగ్గట్టుగా మీరు మారిస్తేనే ఈ పెళ్లి చేయండి అని అంటే నాకు వచ్చిన ప్రార్థన నేను చేశాను అనమాట. తర్వాత దేవుని కృపను బట్టి తర్వాత ఇక్కడికి పెళ్ళి అయిన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నాను, తను నేర్పించారు, దేవుడు కృప చూపించాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. మీ ఈ వివాహం కోసం మీరు చేసిన ప్రార్థన, దేవుని చిత్తము ఏర్పాటు కోసం మీరు కనిపెట్టడము ఈనాటి యవనస్తురాండ్రైల అమ్మాయిలకు ఇది ఒక చక్కటి సందేశం. అమ్మాయిలు చక్కగా చదువుకుంటారు, ఎదుగుతారు, జాబ్, వర్కింగ్, అన్ని ఎర్నింగ్, ఆ స్టేజ్కి వచ్చిన పిల్లలు కూడా తప్పటడుగులు వేస్తున్నారు. నిర్ణయాలు సరిగా తీసుకోక లవ్ అఫేర్స్ అంటూ తమ ఇష్టపడిన వారినే కోరుకొని వాళ్ళే కావాలనుకుంటూ తమ జీవితాలను ఎంతోమంది కోల్పోతున్నారు. లైఫ్ ఎంతోమంది స్పాయిల్ అయిపోతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకొని కష్టపడుతున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కానీ మీరు ప్రతి విషయంలో అడుగడుగున వివాహం విషయంలో దేవుని చిత్తం ఏమిటి, దేవుని ఏర్పాటు ఏమిటి, దేవుని సన్నిధిలో కనిపెట్టి మీరు ప్రార్థనాపూర్వకంగా అడుగు వేశారు. ఈ విషయం అనేకులు నేర్చుకోవాలి. తొందరపడకుండా అమ్మాయిలు వివాహ విషయంలో తప్పకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడిగి ముందుకు అడుగు వేయాలి. అప్పుడే దేవుడు కడతాడు. అది చాలా సంతోషం సిస్టర్. మరి వివాహ జీవితం తర్వాత ఒక సేవకుడిని వివాహం చేసుకోవడం అంటే అంత మామూలు విషయం కాదు. ముళ్ళ బాటలో నడవడానికి సిద్ధమవుతున్నట్టే. కాబట్టి మరి మీరు సేవా జీవితంలో పాస్టర్ గారితో ఎటువంటి అనుభవాలను ఎదుర్కొన్నారు? సేవకుని చేసుకోవడము అంత ఆషామాషి కాదు. అందులో మళ్ళీ సునీల్ పాస్టర్ గారిని చేసుకొని ఉండడం ఇంకా ఆషామాషిగా విషయం అనమాట. అంటే తమ్ముళ్ళు అట్లా ఎందుకు అయ్యారో నాకు పెళ్ళైన తర్వాత అర్థమైంది. ఓకే, తను పెట్టే కండిషన్స్ కావచ్చు, తను నేర్పించే విధానము, డిసిప్లిన్ కావచ్చు. ఖచ్చితంగా మా పెళ్ళి November 1, 2015లో అయింది. సండే, అది కూడా సండే. నా బాప్టిజం కూడా సండే సెంట్రల్ చర్చ్లోనే, ఈ పెళ్లి కూడా సెంట్రల్ చర్చ్లోనే అయ్యగారే చేశారు. మొత్తం ఖర్చు అంతా కూడా అయ్యగారే చూసుకున్నారు. సొంత కూతురు తన కొడుకు పెళ్ళి అయితే ఎట్లా చేస్తారో మా వివాహం కూడా నలుగు కార్యక్రమం దగ్గర నుండి బట్టలు ప్రతి ఒక్కటి అన్నీ అయ్యగారే చేశారు, చూసుకున్నారు. వివాహం అయిన తర్వాత నాకు అర్థమైంది పిల్లలు ఎందుకు అట్లా తయారయ్యారు, ఇంత చిన్న ఏజ్లో పిల్లలు అంత స్పిరిచువల్గా ఎట్లా ఎదిగారని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 to 6 ప్రేయర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈవినింగ్ 7 నుంచి అంటే వంట అయిన తర్వాత 7 నుంచి ఇంకెంతసేపు అయినా ప్రేయర్ ఉంటుంది అనమాట. అట్లా చలికాలం మా పెళ్ళయింది November 1 కదా. ఎర్లీ మార్నింగ్ 4కి లేవాలి అని అంటే చాలా కష్టమయ్యేది. నాకు అలవాటు లేదు కదా అవన్నీ, కొత్తగా పొద్దున ఖచ్చితంగా లేపేది. లేవాలంటే లేవాలి అంతే, అక్కడ మళ్ళీ వేరే ఆప్షన్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే ఇంకా తను చెప్పింది అక్కడ జరగాలి. మన మాటలు మన ఆలోచన ఏం పని చేయదు, ఓన్లీ చెవులు ఒకటే పని చేయాలన్నట్టు అట్లనే ఉండేది. రోజు 4 to 6 ప్రేయర్ అయ్యేది. మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ అయిన తర్వాత మధ్యలో మధ్యాహ్నము ఈవినింగ్ టైం ఎట్లా అంటే నాకు బుక్స్ చదవడం కూడా అక్కడికి అయ్యగారు బుక్స్ అక్కడికి వెళ్ళాకనే పరిచయం అయినాయి. బుక్స్ చదివేదాన్ని. మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ వరకు ఒక బుక్ కంప్లీట్ చేసేదాన్ని. నైట్ కూర్చుంటే మళ్ళీ మిడ్ నైట్ వరకైనా ఒక బుక్ కంప్లీట్ చేసేసేదాన్ని. ఒక 4 monthsలో అయ్యగారు బుక్స్ మొత్తం కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇంకా ఎప్పటికీ చదువుతూనే ఉండేదాన్ని. ఇంకా అన్ని రూమ్లో ఉన్న బుక్స్ అన్నీ ప్రతి అయ్యగారి నోటి నుండి పలానా బుక్ చదవండి, పలానా సేవకుడు బుక్ మీరు చదవాలి అని అయ్యగారు ప్రసంగాల్లో చెప్తారు కదా, ప్రతి ఒక్క బుక్ రూమ్లో ఉంటుంది. అవన్నీ నేను చదివేశాను, పాస్టర్ గారు నేను చదివేశాము. మళ్ళీ కూడా చదువుతూనే ఉంటాం అనమాట. ఎప్పటికప్పుడు కొత్త ఎప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు చదివిన బుక్స్ అయినా సేవలో ఇతర గ్రామాల్లో కానీ పరిచర్య కానీ వెళ్తున్నప్పుడు కానీ ప్రయాణాల్లో కానీ మరి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కానీ ఇట్లా ఏ విధమైన కష్టాలు మీరు ఎదుర్కొన్నారు? ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదురైతే అని నాకు పెళ్ళికి ముందే తెలుసు. ఆ కారణాన్ని బట్టి కూడా వాళ్ళు వద్దు అని అన్నారు కాబట్టి నాకు అది పెద్ద సమస్య కాదు. నాకు పెద్ద డబ్బు మీద ఆశ లేదు. మానసికంగా మీరు సిద్ధపడి ఉన్నారు. చిన్నప్పటి నుండి కూడా నేను అట్లా అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను కదా. ఇప్పుడు తల్లిదండ్రులను అయితే నాకు అది కావాలి ఇది కావాలని అడగలుగుతాము. నేను చిన్నప్పటి నుండి నాకు అర్థమైంది డాడీ లేరు,
మమ్మీ ఈ కండిషన్లు ఉన్నారు, సో నేను ఇక్కడ ఉన్నా చదువుకోవాలి అంతే. నా మైండ్లో అప్పుడే ఫిక్స్ అయిపోయినా 6th క్లాస్లో ఉన్నప్పుడే నేను చదువుకోవాలి అంతే, దానికోసం నేను ఇక్కడ ఉన్నా, అది కావాలి ఇది కావాలని అడిగే అంత లీనియన్స్ అక్కడ ఉండదు. సో ఉన్నదాన్ని బట్టి నేను ఓన్లీ బుక్స్, పెన్నుల వాటికి మాత్రమే నేను అడిగేదాన్ని డబ్బులు అంతే, మిగతావన్నీ పెద్దమ్మనే చూసుకునేది అడగకముందే. నాకు అట్లనే అలవాటు అయిపోయింది అడ్జస్ట్మెంట్ అనేది. దేవుడు అప్పటి నుంచే సిద్ధపరిచిండేమో అని నాకు ఇప్పుడు అర్థమైంది. చిన్నప్పటి నుండి అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ దేవుడు నన్ను ఇట్లా ఉన్న దాంట్లో సర్దుకోవడం, నాకు ఇట్లా నేర్పించడానికి దేవుడు అప్పటి నుంచి నాకు ట్రైనింగ్ ఇచ్చిండేమో అని నాకు తర్వాత అర్థమైంది. అప్పుడే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు అని అనుకున్నా. ప్రతిదీ కూడా నాకు ఏమి ఇబ్బంది ఏం కలగలేదు. కాకపోతే కొన్నిసార్లు పాప కడుపులో ఉన్నప్పుడు, ఫస్ట్ పాప ఉన్నప్పుడు హాస్పిటల్కి కొంచెం ఇబ్బంది అయింది మాకు చూపించుకోవడానికి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. పాప కొంచెం డెలివరీ టైంలో ఏదో ప్రాబ్లం అయింది. పాప పుట్టిన వెంటనే ఒక 40 minutes అట్లా దేవుడు తీసేసుకున్నాడు. సరే పర్లేదని అనుకున్నాం. మొదటి పాప ఓన్లీ 40 minutes మాత్రమే బ్రతికి. మరి అట్లా అంత చేదైన విషయము, మరి శుభమాంటి పెళ్ళి చేసుకుని సేవకుని చేసుకున్న తర్వాత, ఇష్టపడి చేసుకున్న తర్వాత మరి ఈ విధంగా జరగడం, ఇంకా వాళ్ళు అనడానికి అవకాశం ఇచ్చినట్టే కదా? చాలా అవకాశం ఉండింది. ఎవరైనా ఏమైనా అన్నారా? ఫోన్ చేసి కూడా అన్నారు, అనుకున్నారని కూడా తర్వాత తెలిసింది. వద్దంటే చేసుకున్నందుకు ఇట్లా అయిందని అనుకున్నారు, కానీ మన నిరీక్షణ వేరు, మన ఆలోచన విధానం. మీకేమైనా దేవుని మీద సందేహం, నాకు అస్సలు లేదు, విసుగు కానీ? అస్సలు లేదు. మేము కన్సీవ్ అయింది మొదలుకొని డెలివరీ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు పాప కోసం ఇద్దరం కూడా ప్రార్థన చేసాం. పాస్టర్ గారు అయితే నా కడుపు పైన చేయబెట్టి ప్రార్థన చేసేవారు ప్రతిరోజు. అక్కడ 4 to 6 ప్రేయర్ అవ్వగానే నెక్స్ట్ పాపకే ప్రార్థన చేసేవారు వచ్చి. పాప కదిలేదు కూడా, మే అనుభవం కూడా ఉంది. ఆయన ప్రార్థన చేసినంతసేపు కదిలేదు. ఆ టైంలో మేము మంచిగా దేవుడు అభిషేకిస్తున్నాడు అని అనుకున్నాం. సరే దేవుడు తీసేసుకున్నారు. తర్వాత అదే నాకు ఎట్లా మాకు ఉపయోగపడిందంటే, నేను అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నా, దేవుడు దీన్ని ఎందుకు జరిగించారు, ఎందుకు తీసుకున్నారు. ఏదైనా ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు ఏదైనా చేశారంటే దాని వెనకాల ఏదో ఉంటుంది కదా అని ఆలోచించాను. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. ఇంకా మా తర్వాత పిల్లలు ఉన్నారు కదా, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకు పెళ్ళిలో ఇంకెవరైనా చర్చ్కి వచ్చే వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంతమందికి అబార్షన్స్ అవ్వడం అట్లా జరిగింది. అంటే చిన్నప్పుడు ఒక 4-5 months 3 months ఉన్నప్పుడే వాళ్ళకి అబార్షన్ జరిగింది. ఇప్పుడు నాకంటే ఏంటంటే 9 months కంప్లీట్ అయిపోయి మంచిగా డెలివరీ అయిన తర్వాత, నార్మల్ డెలివరీ అయిన తర్వాత చనిపోయింది. నేను అనుకున్నా వాళ్ళని ఆదరించడానికి దేవుడు అప్పుడు ఈ కార్యం జరిగించారేమో. ఇప్పుడు మేము తల్లిదండ్రుల స్థానంలో ఉన్నాం, వాళ్ళు చిన్నపిల్లలు. ఇప్పుడు వాళ్ళని ఓదార్చాలంటే అంతకన్నా పెద్ద అనుభవం మనకు ఉండాలి కదా అని నాకు తర్వాత అర్థమైంది అనమాట. అప్పుడు నాకేం సనుగు అదేం రాలేదు. దేవుడు నాకు అప్పుడే దర్శనం కూడా చూపించారు. అక్కడ పాప అట్లా అవ్వగానే నేను బెడ్ మీద పడుకుని ఉన్నా, నాకు చూపించింది దేవుడు. తర్వాత అయ్యగారికి కాల్ చేసినప్పుడు అయ్యగారు అంటే నేను పాపను ఎత్తుకోవడము ఏం లేదు, డెలివరీ అయిన వెంటనే ఎమర్జెన్సీ అని చెప్పి బయటికి తీసుకెళ్ళిపోయారు. నాకు అదొకటి చాలా బాధ ఉండింది, నాకు చూపించలేరని. నాకు 2 days తర్వాత తెలిసింది విషయం. ఆ విషయాన్ని బట్టి నేను అయ్యగారు చెప్పి ఏడ్చినప్పుడు, అక్కడ చూస్తావు బెట్ట, నువ్వు యవనస్త్రాలుగా ఉంటుంది, నువ్వు అక్కడ చూస్తావు పాపని అంటే, నేను ఎట్లా గుర్తుపడతా అంకుల్, నాకు నేను చూడలేదు కదా అని అంటే, నువ్వేం గుర్తుపట్టేది అవసరం లేదు, పాపనే నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంది మమ్మీ అని అన్నారు. సరే సంతోషం. చేదైన విషయం, బాధను కూడా మీరు దేవుని ప్రశ్నించకుండా చక్కగా ఇది జీవిత అనుభవం, దేవుడిచ్చిన పాఠంగా, ఇతరుల ఆదరణ కొరకే మేము శ్రమను అనుభవిస్తున్నాము అని పౌలు భక్తుడు అన్నట్టుగా, విశ్వాసులను ఆదరించడానికే, మన యొద్దకు వచ్చిన వారిని వారి కష్టాలను బాధలను ఆదరించడానికే సేవకుల జీవితంలో కూడా ఇటువంటి బాధాకరమైన సంఘటనలు దేవుడు అనుమతిస్తున్నాడన్న విషయం త్వరగా మీరు గ్రహించి కోలుకునే విధంగా దేవుడే సహాయం చేశాడు. నేను ఒకటే అనుకున్నా సిస్టర్, ఏంటంటే హాస్పిటల్ నుంచి 2 days తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నా, నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత ప్రార్థన చేసినాం కదా, ఎందుకు ఇట్లా అయింది అని అనుకున్నా. నాకు ఒక దేవుడిచ్చిన తలంపేనేమో అనిపించింది. దేవుడు అబ్రహాంకి అడిగాడు కదా ఇసాకు నియమని. అయితే అబ్రహాము ఏమాత్రం కూడా నేను ఇయ్యక ఇచ్చిన కొడుకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చి ఎందుకు ఇవ్వమంటున్న ప్రభా అని అడగకుండా, అడిగిన వెంటనే బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయింది కదా. మరి దేవుడు నాకు ముందు అట్లా అడగలేదు. ఒకవేళ అడిగితే నేను ఇయ్యనంటుండేనేమో,
మరి అబ్రహాము అంత విశ్వాసం ఎట్లుంది ఆయనకి, దేవుడి మీద ఆయనకు అంత ప్రేమ ఉంది కదా, నన్ను అడగకుండానే తీసుకున్నాడు దేవుడు. అట్లా అడిగి ఉంటే ఇంకా బాధపడేదాన్ని, నేను ఇవ్వకపోయేదాన్నేమో అని ఒకటి నాకు ఆలోచన వచ్చితే అట్లా అయ్యి నేను కొంచెం నా మైండ్ నేను స్ట్రాంగ్ చేసుకున్నాను అనమాట. ఏదైనా దేవుని చిత్తమే కదా అని. తర్వాత మళ్ళీ పిల్లలు, తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు. ఒక 3 months తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను. బాబు కూడా నార్మల్ డెలివరీ. అప్పుడు కూడా హాస్పిటల్కి చూపించుకోవడానికి ఏం డబ్బులు మా దగ్గర ఏం లేవు అసలు. తినడానికి మాత్రమే అక్కడ మళ్ళీ అంతమంది ఉన్నాం కదా, పిల్లలందరూ మాతో పాటే ఉండేది, మేమందరం కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళం. అంతమంది యవనస్తులు, నేను కూడా యవనస్తురాలనే కదా. అప్పుడు 20 years 21 years ఉన్నా. వాళ్ళు నాకన్నా 2 years గ్యాప్ అంతే పిల్లలకి. బాబు పుట్టాడు. అప్పుడు ఒక అన్న దాస్ గారని సడన్గా దేవుడు మరి వాళ్ళ కుటుంబాన్ని అప్పుడే చర్చ్కి నడిపించడము, అది దేవుని కార్యమే. మొత్తం నా హాస్పిటల్ ఖర్చు, బాబు పుట్టేంత వరకు కూడా మొత్తం డెలివరీలకు కూడా హాస్పిటల్ ఖర్చు మొత్తం అన్నని చూసుకున్నారు. తర్వాత డెలివరీ అయిన తర్వాత అన్న వాళ్ళు మళ్ళీ రావడం మానేశారు. మాకు అనిపించింది దేవుడే పంపించాడేమో బాబు కోసం, పాప అప్పుడు హాస్పిటల్కి చూపించుకోలేదు కదా అని అనుకున్నాం. తర్వాత రావడం మానేశారు. అంటే అప్పుడప్పుడు వస్తారు, అయ్యగారి వాక్యం వింటారు ఇంటి దగ్గర, ఖచ్చితంగా అయ్యగారి వాక్యం వింటారు. ఎవ్రీ సండే ప్రతి మెసేజ్ వింటారు. తర్వాత మళ్ళీ పాప కోసం, నాకు ఏమో ఆడపిల్లలు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. ఎవరి ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటే వెళ్ళి ఎత్తుకొని ఆడుకునేదాన్ని, వాళ్ళు లేవకముందే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చునేదాన్ని అన్నమాట. సో నాకు ఆడపిల్ల కావాలి అని అనిపించింది. పాప మళ్ళీ అట్లా అయింది కదా, ఖచ్చితంగా నాకు అక్కడ అందరూ అబ్బాయిలే రూమ్లో. మళ్ళీ బాబు పుట్టేసరికి నాకు అబ్బా మళ్ళీ బాబు ఉన్నాడు, వీళ్ళందరూ అబ్బాయిలు, ఇంతమంది పిల్లలు ఉన్నారా అని అనిపించింది. ఒక పాప ఉంటే బాగుండేదని అనుకున్నా. కానీ ఆ పాప ఏదో దేవుని పని కోసం ఉంటే బాగుంటుంది కదా, మన కోసం నా కోసం అని కాకుండా పుట్టే పాప దేవుని పనికి ఉపయోగపడేటట్టు ఉండాలని నాకు అనిపించి నేను ప్రార్థన చేసుకున్నా. జనవరిలో ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన దేవునికి. నేను అప్పుడు అన్న గురించి ఒకటి లేఖనం చదివాను అనమాట. తనకి పిల్లలు లేక బాధపడుతుంది కదా. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ వచనం నాకైతే మరి అట్లా అర్థమైంది. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూడినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని ఆశీర్వదించి సమూయేలుని ఇచ్చాడని నేను అట్లనే ప్రార్థన చేసుకున్నాను అనమాట. నేను ప్రార్థన చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవా నువ్వు పాప కావాలి నాకు. ఆ పాప కూడా ఎట్లా ఉండాలి అంటే, నాకు సౌజాతమ్మ గారి గురించి అయ్యగారు ఊకే చెప్తుంటారు కదా, సందేశంలో చెప్తుంటారు, ప్రతి సందేశంలో సౌజాతమ్మ గారి గురించి చెప్తుంటారు. నాకు స్త్రీలు ఎట్లా ఉండాలి, బైబిల్లో ఉన్న స్త్రీలను ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. సౌజాతమ్మ గారిని చూసే అదృష్టం కూడా లేకపోయింది, కానీ అయ్యగారిని చూస్తున్నాం. చాలాసార్లు చెప్పారు అయ్యగారు, సౌజాతమ్మ ఫీమేల్, నేను మేల్, అంతే తేడా, మిగతా మొత్తం మా అమ్మనే నేను అని చెప్పారు. సో అట్లా ఉండాలి నాకు పాప అని ఆశ కలిగింది నాకు. నేను అదే ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో, దేవా నాకు ఒక పాప కావాలి, ఆ పాపకి సౌజాతమ్మ గారి అభిషేకం ఉండాలి, ఆమెకున్న ధైర్యం ఉండాలి. అయ్యగారు ఏ లక్షణాలు అయితే అమ్మ గురించి చెప్తారో సేమ్ అట్లనే అదే ప్రార్థన, అభిషేకం ఒక ప్రవక్తిలాగా అదే అభిషేకం ఉండాలి పాప మీద. ఇప్పుడు సౌజాతమ్మ అక్కడ ఉంది, ఆ అభిషేకం ఇక్కడ ఎవరో ఒక స్త్రీల మీద ఉండాలి. అయ్యగారి మీద ఉంది కానీ స్త్రీలు కావాలి అట్లా. నాది అవన్నీ నా పాపకు పంపి. ఒక మెసేజ్ అయ్యగారు చెప్పినప్పుడు నేను విన్నా ఏంటంటే, భక్తులు పైనకి వెళ్ళిన వారి అభిషేకం ఇప్పుడు ఎవరికో ఒకరికి భూమి మీద కావాలి పని చేయడానికి, కాబట్టి ఇస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు విన్నా. ఇప్పుడు సౌజాతమ్మ అక్కడ ఉన్నారు కదా, అప్పుడు ఆమె అభిషేకం భూమి మీద ఉండాలి కదా అని నాకు ఆ పాపకు కావాలని అనుకున్నా. ధైర్యము, అదే అభిషేకం, అదే ప్రార్థన, అదే తెలివితేటలు అట్లనే ఉండాలి నాకు. పాపకు కూడా అదే పేరు పెట్టుకుంటా నేను అని ప్రార్థన చేశా. తర్వాత ఒక 2 monthsకి కన్సీవ్ అయ్యాను. ఇంకా పాపని నేను ఫిక్స్ అయిపోయినా, సౌజాతమ్మ అనే పిలిచేది నేను. పాప గర్భంలో ఉన్నప్పుడు కూడా బాబు చిన్న ఉండే, చెల్లె పేరు సౌజాత అట్లా చెప్పేదాన్ని, వాడు అట్లనే పిలుస్తుండే. పుట్టిన తర్వాత కూడా పాపనే కాబట్టి ఇంకా సౌజాత అనే పేరు పెట్టుకున్నాను. ఏంటి ఇంత పాత పేరు పెట్టారు అని ఎవరైనా ప్రశ్నించారా? కొంతమంది అనుకున్నారు, డైరెక్ట్గా అడగడానికి మన ఓఫీర్ మినిస్ట్రీస్ వాళ్ళైతే భయపడతారు అన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరు అన్నారు. మొన్న రీసెంట్గా ఒక బ్రదర్ అడిగారనమాట, ఓకే ఈ పేరు పెట్టినావు కదక్క, మరి స్కూల్లో కూడా అదే పేరును రాయిస్తావా అని అన్నాడు. అంటే రాయిస్తా, ఎందుకు రాయించాను అన్నా. ఆమె తిట్టుకుంటుంది, నేను పెద్దగా అయిన తర్వాత నాకు ఈ పేరు పెట్టినావు అని అంటది అని అంటే, ఆ పేరు విలువ తెలిస్తే ఆమె అట్లా మాట్లాడదని అన్నాను. తర్వాత నోరు మూసుకున్నాను. అటు అభిషేకం మీ పిల్లలకు రావాలని మీరు ఆశపడతారు?
ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో గర్భంలో ఉన్నది మొదలుకొని వారి కోసం ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా పెంచడం, వారి పేర్లు పెట్టే విషయంలో కూడా ఎంతోమంది తల్లిదండ్రులు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు అర్థం పర్థం లేని పేర్లు పెట్టుకుంటూ ఉంటుండగా మీరు మాత్రము చక్కగా దైవజనుని యొక్క తల్లిగారైనటువంటి సౌజాతమ్మ గారి పేరు ఎన్నుకొని అదే అభిషేకం మా పిల్లలకు ఉండాలి, మా పిల్లలు కూడా పరిచర్యలో సేవలో అదే అభిషేకంతో వాడబడాలన్న ఆ కోరికను దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అదే పేరులో ఉన్న అభిషేకం తప్పక దేవుడు వారికి కూడా అనుగ్రహిస్తాడు. ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం. పిల్లల విషయంలో కూడా వారి పేర్ల విషయంలో వారి అభిషేకం విషయంలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు మళ్ళీ పిల్లలు ఫస్ట్ పాప కడుపులో ఉన్నప్పుడు కూడా అప్పుడు శుభవార్త ఛానల్లో అయ్యగారు మెసేజ్ వచ్చేది 10 o'clockకి. ఓకే, అందరం ఖచ్చితంగా అప్పుడు ఒక సిస్టమ్ ఉండే, స్ట్రేంజర్కి అట్లా కనెక్ట్ చేసి పెట్టేవాళ్ళం. అయితే ఎవ్రీ వీక్ వింటుంటాం కదా, పాప అయ్యగారి సౌండ్ వినంగానే కదిలేదు కడుపు. ఓకే, నేను గమనించిన ఎవ్రీ వీక్ అయ్యగారి సౌండ్ వినిపించగానే పాప కదలేదు. ప్రవక్త స్వరం గుర్తుపడి కనెక్షన్ వచ్చేసింది. తర్వాత బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా తబలా సౌండ్ వింటే బాగా కదిలేదు, తబలా సౌండ్ వినంగానే కదిలేదు. వీళ్ళకి సౌండ్లు అలవాటు అవుతున్నాయి అని అనుకున్నా. పాప అప్పుడు అట్లా కదులుతుండే కాబట్టి తర్వాత సిస్టమ్ అమ్మేసాము. శుభవార్త ఛానల్లో కూడా వాక్యం రావట్లేదు, ఇంకా రావట్లేదు కదా, దాంతో పని ఏముంది, టీవీ అదంతా కనెక్ట్ చేసి వద్దులే అని తీసేసాము. తర్వాత నేను స్మార్ట్ ఫోన్ వచ్చింది అప్పటికి. ఫోన్లో కావాలని అయ్యగారు వాక్యం పెట్టి బ్లూటూత్ కనెక్ట్ చేసి నా స్టమక్ దగ్గర పెట్టుకునేదాన్ని. బాబుకి వాయిస్ అలవాటు కావాలి, ప్రవక్త వాయిస్ అలవాటు కావాలని పెట్టుకునేదాన్ని. అయ్యగారు వాయిస్ అట్లా అలవాటు చేపిద్దామని. తర్వాత వాడి గురించి చాలా ప్రార్థన చేశారు ప్రతి ఒక్కరు. ఫస్ట్ పాప అట్లా అయిందని, బాబు కడుపులో ఉన్నప్పటి నుండి డెలివరీ అయ్యేంత వరకు కూడా చాలా ప్రార్థన చేశారు. 3 పిల్లలు కూడా ప్రార్థనతోనే కడుపులో పెరిగారు. 3 నార్మల్ డెలివరీ. దేవుడి చిత్తం, దేవుడి కృప. ఈ రోజులలో నార్మల్ డెలివరీ అంటే ఎవరో ఎదురు చూస్తే తప్ప అవ్వట్లేదు. నేను సిజేరియన్ చేసుకొని తర్వాత బాధపడే బదులు కొన్ని అవర్స్ బాధపడితే తర్వాత బాగుంటది కదా, ఆరోగ్యంగా ఉంటాం కదా అని మెంటల్గా ఫిక్స్ అయ్యి, ఏదైనా నేను ముందు మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయినాకనే పనికి అనుకుంటా. తర్వాత బాధపడడం, టెన్షన్ పడడం అదంతా ఎందుకని బాగా లోపలనే బాగా ఆలోచించుకుంటుంటాం అన్నమాట. దేవుడి స్తోత్రం. చక్కటి పిల్లల్ని దేవుడి ఇచ్చాడు. ఇప్పుడు బాబుకి ఎన్ని సంవత్సరాలు? బాబు ఇప్పుడు 5 సంవత్సరాలు, పాప 3 సంవత్సరాలు. స్కూల్కి వెళ్తున్నారు? బాబు స్కూల్కి వెళ్తున్నారు, పాప ఇంకా వెళ్ళట్లేదు. ఓకే. మరి ఇప్పుడు సేవా జీవితంలో మీరు ఎవరైనా సువార్త వ్యతిరేకులను ఎదుర్కొన్నారా? వారికి మీ అనుభవాలు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా వాళ్ళకి సమాధానం ఇచ్చే విషయంలో? సేవా జీవితంలో సువార్త వ్యతిరేకులు అంటే చాలా మంది అన్యులు. ఇప్పుడు కొత్తగా సిలువ బొట్టు వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా వ్యతిరేకత వచ్చింది. ఇంకా అప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్యులు ఎక్కువ కదా, మా చుట్టాలందరూ ఫ్రెండ్స్ కూడా అన్యులు. నేను రక్షణ పొందిన కొత్తలో నా దగ్గర ఒకటి చైన్, గోల్డ్ చైన్, దానికి ఒక లాకెట్ చేయించుకున్నా. దాని మీద సిలువ ఉండేదన్నమాట. అప్పుడు కాలేజ్ లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్తాం కదా, ఫైనల్ ఇయర్లో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అడిగారు, నువ్వేంది అందులోకి మారినవా అట్లా అడుగుతుండే. మతం మార్చుకున్నావా అట్లా. ఎందుకు మీ మమ్మీకి ఏమన్నా ఆరోగ్యం, మమ్మీ ఒకతే ఉందని ఫ్రెండ్స్కి తెలుసు కాబట్టి మమ్మీకి ఏమన్నా అయిందా, ఆరోగ్యం బాగాలేదా అట్లా అడిగారు. వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా, అట్లేం లేదు అని అనేదాన్ని. స్టార్టింగ్ నమ్ముకున్న కొత్తలో నేను యేసుక్రీస్తు గురించి చెప్పడానికి కొంచెం ఫీల్ అయ్యేదా, అంటే కొంచెం షైగా ఫీల్ అయ్యేది. వీళ్ళు నన్ను ఒక రకంగా చూస్తారు, నేను ఇన్ని రోజులు హిందూ ఉన్నా కదా, ఇప్పుడు వేరేలాగా చూస్తారేమో, చిన్నగా చూస్తారేమో అని అనుకొని ఫీల్ అయ్యేదాన్ని. ఎవరైనా అడిగితే కొన్నిసార్లు నేను కాదని చెప్పేదాన్ని. మళ్ళీ ఏంటంటే నేను బొట్టు పెట్టుకునేదాన్ని అనమాట. నాకు బొట్టు అంటే చాలా ఇష్టం, బొట్టు గాజులు. నేను రక్షణ పొందిన తర్వాత పెళ్లి దాకా కూడా నేను స్టిక్కర్ పెట్టుకున్నా. నాకు బాగా ఇష్టం, అస్సలు తీయడం ఇష్టం లేకపోతుంది. అప్పుడు సిలువ బొట్టు గురించి నాకు తెలియదు, అసలు తెలియదు. తెలుసుంటే నేను అది తీసేసి అది కంటిన్యూ చేసేదాన్ని. అప్పుడు నాకు అసలు తెలీదు. చేసుకున్న తర్వాత అవసరం కూడా రాలేదు. అవసరం కూడా రాలేదు, సేవకుడే కాబట్టి అవసరం కూడా రాలేదు. అతని తరఫున ఎటువంటి ఒత్తిడి లేదు కనుక మీకు పెట్టుకోవాలి. నాకే బాగా ఇష్టం, చిన్నప్పటి నుండి బాగా దానికి అటాచ్ అయి ఉంటాం కాబట్టి బొట్టు అంటే ఇంకా బాగా ఇష్టం ఉండేది. ఓకే ఓకే. ఇప్పుడు భవిష్యత్తులో మీరు పాస్టర్ గారితో కలిసి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నారు? ఇంకా ఏ విధంగా దేవుని పరిచర్యలో మీరు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నారు?
పాస్టర్ గారి మొదటి నుంచి యవనస్తుల మధ్యనే పరిచర్య తనది కాబట్టి మాకు యవనస్తులతోటే బాగా కనెక్షన్. అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, యవనస్తులకు ఎట్లా అంటే ఏదైనా ఒక మనం సబ్జెక్టు వాళ్ళకి నేర్పియాలనుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా నేర్పించచ్చు. వాళ్ళకు ఒకసారి అది ఫిక్స్ అయింది అనుకోండి, వాళ్ళని ఎంతవరకైనా మనం తీసుకెళ్ళచ్చు దేవునిలో. అది మేము గమనించినాం. ఫ్రెష్ మైండ్స్ ఉంటాయి కదా, 18-17, అప్పుడు వాళ్ళకి ఏదైతే మనం ఎక్కియగలుగుతామో వాళ్ళ మైండ్లోకి, వాళ్ళని మనం ఎంతవరకైనా దేవునిలో ఎదగడానికి ఎక్కడికైనా సువార్తకి లోకంలో వాళ్ళు కలిసిపోయి కలుషితం కాకముందే వాళ్ళ లోపల కలుషితం అయితే మొత్తం అల్లనే ఉంటారు. ఇటు వచ్చారనుకోండి మొత్తం దేవునిలోనే ఉంటారు. అది నాకైతే బాగా అర్థమైంది, తమ్ముళ్ళందరినీ చూస్తున్నా కదా. సో వాళ్ళని యవ్వనస్తులని బాగా మనం దేవునిలోకి నడిపించగలిగితే, ఇప్పుడు రకరకాలుగా ఉన్నారు సమాజంలో చూస్తున్నాము. వాళ్ళకు ఆ విషయం ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ విషయం అర్థమయ్యకపోవచ్చు. అంటే మనము సాతాను చేతిలో ఉన్నామని కానీ, లేదంటే ఇదంతా కరెక్ట్ కాదు, సమాజంలో ఉన్న ఇదంతా కరెక్ట్ కాదు, మనం కరెక్ట్ వేలోకి వెళ్ళాలని ఆ ఏజ్లో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మనకైతే అర్థమవుతుంది కాబట్టి మనం ఆ ఏజ్ దాటేసి వచ్చినాం కాబట్టి వాళ్ళని దేవుడి వైపుకి తీసుకురావాలి, గైడ్ చేయాలి. వాళ్ళు పాడవక ముందే, అంటే వాళ్ళు సాతాను చేతిలో మొత్తం పడక ముందే దేవుని వైపు మళ్ళిస్తే వాళ్ళు దేవుని కోసం వాడబడతారు. దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. యవనస్తులు కనుక దేవుని సేవకు పూనుకుంటే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. అంత వయసు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు యవనస్తులకు అనుకోండి, చదువు నిమిత్తము, జాబ్ నిమిత్తం వేరే వేరే దేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? మళ్ళీ పిల్లలు, పరిగెత్తలేరు. ఫ్యామిలీ, ఇప్పుడు ఆడపిల్లలు కనుక పిల్లలు చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి. అది సేమ్ భర్తకైనా అంతే. భార్య పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తారు? అదే యవనస్తులకు అనుకోండి, ఏమి ఎక్కువ అటాచ్మెంట్స్ కానీ భావబంధాలు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు అదే జాబ్ నిమిత్తము ఎక్కడికైనా వెళ్తారు. లోకంలో చూస్తుంటే అమెరికాకి వెళ్తారు, ఇంకెక్కడికైనా వెళ్తారు. ఇప్పుడు నేవీ కానీ ఆర్మీకి కానీ వెళ్తారు. అదే సేవ నిమిత్తం వెళ్ళమంటే మాత్రం ఎందుకు ఆలోచిస్తారో నాకైతే అర్థం కాదు. ఆ స్టేజ్కి మీరు పిల్లల్ని సిద్ధపరచాలి. చాలా మంది సేవ కోసము వేరే దగ్గరికి వెళ్ళమంటే అప్పుడు ఫ్యామిలీ అంటారు, అప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు. అదే జాబ్ నిమిత్తం ఎంత దూరమైనా వెళ్తారు. మరి అట్లాంటి మైండ్ నుంచి పిల్లల్ని అందరినీ దేవుని వైపు మళ్ళించాలి. దేవుని కొరకు ఇప్పుడు మన దగ్గరికి ఇంతమంది మిషనరీస్ వచ్చారు అని అంటే వాళ్ళందరిని వదిలేసుకుంటేనే వచ్చారు. లేకపోతే మనం ఇంతమంది రక్షణ పొందకపోయే వాళ్ళం, నరకానికి వెళ్ళే వాళ్ళం. మరి ఇంకా వేరే వేరే ప్లేసెస్లో కూడా ఎంతోమంది నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మనం పనికి పూనుకోకపోతే ఇంకెవరి కోసం ఎందుకు చూడాలి? పాస్టర్ గారికి కూడా వేరే దేశాలకు వెళ్ళాలి, వేరే రాష్ట్రానికి వెళ్ళాలి, సువార్త చేయాలి. ఆయనకున్న గోల్ ఎప్పటికీ సువార్త ప్రకటించాలి. సంఘ కాపరి కంటే కూడా సువార్తికుడు అని ఆయనకి చాలా ఇష్టం అనమాట. నాకు తను వెళ్తే వెళ్ళండి, నేను తీసుకెళ్ళాను, లేదు నేను ఇక్కడనే ఉండను, పిల్లల్ని చూసుకొని అంటే ఉంటాను. తను ఎట్లా చెప్తే అట్లా. సో యవ్వనస్తులను మాత్రం అట్లా, ఆడపిల్లలు కానీ మగపిల్లలైనా సరే దేవుని కొరకే వాళ్ళు ఉండగలిగితే బాగుంటుందని ఆశ మాకుండదు. వాళ్ళని మనం చెప్పేంత వరకు చెప్తాము, ఎట్లా ప్రార్థన చేస్తాము, కానీ వాళ్ళ డెసిషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. తర్వాత మారుతుండొచ్చు. కొన్ని రోజులు దేవునిలో ఉండి మేము చాలామందిని యవ్వనస్తులను చూసాం. మన దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉంటారు ప్రార్థనలో కూడా, ఇంకా ఈ అబ్బాయి అంత ప్రార్థన ఇంకెవరు చేయరు అన్నట్టుగానే ఉంటారు. కొన్ని రోజులు ఊరికెళ్ళి రావడము, ఫ్రెండ్స్ వేరే లోకస్తులతో స్నేహం చేయడం, కొన్ని రోజులు వాళ్ళతో సహవాసం చేశారంటే మళ్ళీ వెంటనే చేంజ్ అయిపోతారు. అట్లా చాలా మందిని చూసాం మేము. అందుకే ఎక్కువ మట్టుకి నన్ను అడిగితే మాత్రము దేవుని నమ్ముకున్న యవనస్తులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, లోక సంబంధులతోటి స్నేహం చేయకుండా ఉంటే బెటర్. ఏదో వాళ్ళకి సువార్త చెప్పేంత వరకు చెప్పి కలవాలి, ప్రార్థన చేసి అంతవరకు. కానీ స్కూల్ ఫ్రెండ్ అనో లేదంటే మేము ప్రాణ స్నేహితులము చిన్నప్పటి నుండి అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా సైతాన్ కానీ దాడైతే జరుగుతుంది. ఇట్లా చాలామంది లోకంలో కలిసిన వాళ్ళని మేము చూసాం కాబట్టి మా సేవ జీవితంలో అసలు అట్లా యవనస్తులు అట్లాంటి పనులు పెట్టుకోకపోతే బెటర్. ఎందుకు అనవసరంగా దేవునికి దూరం అవుతారు. వాళ్ళకి ఆ టైంలో తెలియదు సైతాన్ కానీ దాడి జరుగుతుందని వాళ్ళకి తెలియదు. తర్వాత అన్ని నష్టపోయిన తర్వాత తెలుసుకొని లాభం ఏముంది? ఆ పీరియడ్లో దేవుని పని ఎంతో జరుగుతుంటుంది. సైతాన్ గాడు అదంతా ఆటంకం పరిచి వాడికి కూడా కొన్ని ఫ్యూచర్ ప్లానింగ్స్ వాడికి కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి తప్పించి వాడి పని కొరకు వాళ్ళని పాడు చేసి వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ముందే ఎందుకు అనవసరంగా ముందే వాళ్ళతో స్నేహం చేయకుండా కొంచెం దూరంగా ఉండి ప్రార్థన పరులతో స్నేహం చేసి, దేవుడు ఏమన్నాడు? ప్రార్థన చేసేవాడిని వెతికి వాళ్ళతో సహవాసం చేయమన్నాడు. కాబట్టి అదే పనిలో ఉంటే దేవుని పనులు ఇంకా మంచిగా జరుగుతాయి.
యవనస్తుల గురించిన భారం దేవుడు మీ హృదయంలో, పాస్టర్ గారి హృదయంలో పెట్టాడు కనుక ఏ విధం చేతనైనాను ఈ తరంలో ఉన్న యవనస్తులందరినీ దేవుని కోసం పట్టుకొని వారిని దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా దేవుని చేతుల్లో సాధనాలుగా వారిని తయారు చేసే ఆ భారమైన పరిచర్య దేవుడు మీ హృదయంలో పుట్టించాడు. దేవుడు ఆ పరిచర్యను ఇంకా మీ చేతికి అనుగ్రహించి ఇంకా సఫలం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో మీరు అనేక సంఘాలను కడుతూ, అనేక ఆత్మలను కడుతూ, ఇంకా అనేకలకు ఆశీర్వాదకరంగా మీరు మారాలని కూడా మేము ఆశపడుతున్నాము. ఇంతవరకు మరి మీ అద్భుతమైన సాక్ష్యము, రక్షణ సాక్ష్యము, ఇంకా ఎన్నో అనుభవాలు ఉండుంటాయి, కానీ విలువైన సంఘటనలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం సిస్టర్. మరి ఇంకా దేవుడు మిమ్మల్ని భవిష్యత్తులో మీ కుటుంబాన్ని, సంఘంను, పరిచర్యను దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు సాక్ష్యాన్ని వీక్షించిన ప్రేక్షకులందరికీ వందనాలు. మరి ఒక సాక్ష్యంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు పేట అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.